గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. ఓం నమ శివాయ. శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత ఓంకారేశ్వర కృపా కటాక్షాలు మనందరిపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎంతో మహిమగల పుణ్యక్షేత్రం, భక్తులకు కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే దివ్యధామం అదే మన బత్తలపల్లి ఓంకారేశ్వర దేవాలయం. విశేషమేమంటే ఆలయ 6వ వార్షికోత్సవం ఫిబ్రవరి 1వ తారీఖున జరుగుతుంది. శివుని ప్రత్యేక పర్వదినాలలో మన ఆలయంలో అనేక విశేషమైన పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మన ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు 31వ తారీఖు బ్రహ్మకుమారిల సహకారంతో జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట ప్రదర్శించి ఉత్తరాదులందరికీ శుభ్రం జరుగుతుంది. అదేవిధంగా 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రుద్రాభిషేకాలు జరుగుతుంది. మరి తర్వాత 10 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదానం కార్యక్రమం తర్వాత 4 గంటలకు 4 లేదా 5 గంటలకు స్వామి అమ్మవార్ల ఊరేగింపు అంటే గ్రామోత్సవం అత్యంత వైభవంగా నివాసంలో కాబట్టి చాలామంది శివమాల ధరించుకున్నారు. సో ఆ శివమాలలో ధరించిన భక్తులందరి చేత స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఊరేగింపు ఊరంతా కూడా జరగడం జరుగుతుంది. జనవరి 31వ తారీఖు నుంచి 1వ తారీఖు సాయంకాలం వరకు 12 జ్యోతిర్లింగాలు ప్రదర్శన అత్యంత భక్తి ప్రవర్తనలతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడానికి ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేయాలనే తలంపుతో ఆలయం ఇప్పటికే సుందరీకరణ పనులు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు విస్తృతంగా కూడా ప్రచారాలు కూడా నిర్వహించారు. ఎంతో విశిష్టత ఏమంటే వారణాసి నుంచి శ్రీశైలం పురోహితుల సహకారంతో ఇక్కడ అనగా బత్తలపల్లిలో స్వామివారిని ప్రతిష్ట కార్యక్రమాలు మాఘమాసంలో చేయడం విశేషం. అందుకే సమేత శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారితో పాటు శివుని కూడా ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇక్కడ ఈ ఆలయానికి ఎంతో గొప్ప మహిమ గల ఆలయంగా పేరు పొందింది. 2015లో మొదలుపెట్టి గుడి నిర్మాణం 2019 ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో పూర్తి చేయడం జరిగింది. లింగం కూడా కాశీ నుంచి అక్కడ పూజలు చేయించి కాశీ నుంచి తెచ్చి ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీశైలం పీఠాధిపతులు మరియు శ్రీశైలం పూజారులు అందరూ వచ్చి కూడా స్వామి వారిని అమ్మవారిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వినాయకుడిని కూడా అట్లే ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఆ ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో 5, 6, 7 తేదీలలో బత్తలపల్లిలో వెలిసిన శ్రీ లలితా త్రిపుర సుందరి ఓంకారేశ్వర ఆలయంలో అడుగు పెట్టగానే ఓంకారేశ్వరుని ధ్వనులు వినిపిస్తాయి. అంటే అక్కడికి పోతానే ప్రశాంత వాతావరణంలో ఉంది దేవాలయం. ఇక్కడ చూడండి వినాయకుడు, ఇలాంటి అనేక రకాలుగా శిల్పులు రకరకాలుగా అద్భుతంగా చెక్కారు. వీటి వల్ల చూపరులను భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కసారి రండి, ఈ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి కృప కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ NM టీవీ.